తిరువణ్ణమలైలోని శ్రీ అరుణాచలేశ్వర ఆలయంలో ప్రసిద్ధి చెందిన కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. పండుగలో భాగంగా ఈరోజు వేకువజామున ఆలయ ప్రాంగణంలో భరణి దీపాన్ని ప్రజ్వలనం చేశారు. కార్తీక దీపం ఉత్సవం 10 రోజుల పాటు కొనసాగుతుంది. ఉత్సవంలో 10వ రోజున ఈ భరణి దీపాన్ని వెలిగిస్తారు. భరణి దీపం ప్రజ్వలనతో దీపోత్సవ ఘట్టం అధికారికంగా ప్రారంభమవుతుంది. దీపోత్సవ రోజున వేకువజామున 4 గంటల సమయంలో ఆలయ గర్భగుడిలో దీపాన్ని వెలిగించారు. ఈ దీపం పరమశివుణ్ణి తేజోలింగంగా ఆరాధించే సంప్రదాయానికి ప్రతీక. భక్తులు శివుణ్ణి జ్యోతి స్వరూపుడిగా భావించి ఈ దీపాన్ని దర్శిస్తారు. పురాణాల ప్రకారం విష్ణువు బ్రహ్మల మధ్య తలెత్తిన ఆధిపత్య పోరాటాన్ని ఆపడానికి శివుడు అగ్నిస్తంభ రూపంలో ఇక్కడ ఆవిర్భవించాడు. భరణి దీపం ప్రజ్వలన వేడుకలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపం ప్రజ్వలనం తర్వాత ఈ జ్యోతిని వివిధ పంచమూర్తుల వద్దకు తీసుకువెళ్లారు. ఈ సమయంలో వేలాది మంది భక్తులు ఆలయ ప్రాంగణంలో హాజరై దర్శనం చేసుకున్నారు. అరుణాచలేశ్వర నమో నమః అంటూ భక్తులు చేసిన నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. సాయంకాలం 6 గంటల ప్రాంతంలో జ్యోతి స్వరూపంలో కొండపై వెలిగించే మహాదీపం తయారీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొండపై ఉండే శిఖరానికి ఈ మహాదీప జ్యోతిని చేరుస్తారు. ఈ మహాదీపం కోసం ప్రత్యేకంగా దాదాపు 3500 లీటర్ల నూనె, సుమారు 1000 మీటర్ల కొత్త వస్త్రంతో చేసిన ఒత్తి ఉపయోగిస్తారు. మహాదీపం వెలిగించడం కోసం సుమారు 100 కిలోల కర్పూరాన్ని కూడా వినియోగిస్తారు. భరణి దీపం సాయంత్రం వెలిగించే మహాదీప జ్యోతికి ముందస్తు రూపంగా పరిగణించబడుతుంది. భరణి దీపం ప్రజ్వలనం అయిన తర్వాతే సాయంత్రం కొండపై మహాదీపాన్ని వెలిగిస్తారు. ఈ మహాదీప జ్వాలను భక్తులు కొండ చుట్టూ ఉన్న అనేక కిలోమీటర్ల దూరం నుంచి దర్శించుకుంటారు. ఈ దీపం దాదాపు 11 రోజుల పాటు నిరంతరం వెలుగుతూ ఉంటుందని చెబుతారు. ఈ దీపోత్సవాన్ని పురస్కరించుకుని లక్షలాది మంది భక్తులు తిరువణ్ణామలైకి తరలివచ్చారు. భక్తులు భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణ చేసి తమ మొక్కులను తీర్చుకుంటారు. దాదాపు 14 కిలోమీటర్ల దూరం ఉండే ఈ గిరి ప్రదక్షిణ మార్గం భక్తులతో కిటకిటలాడింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. కార్తీక దీపోత్సవం తమిళనాడులోనే కాక దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పండుగలలో ఒకటి. మహాదీపం దర్శనం శుభప్రదంగా భావించి భక్తులు ఆ జ్వాలలను వీక్షించటానికి ఆసక్తి చూపుతారు. సాయంత్రం మహాదీపం ప్రజ్వలనం అయ్యే దృశ్యాన్ని తిలకించటానికి దేశం నలుమూలల నుంచి యాత్రికులు తరలివచ్చారు. ఈ దీపం భక్తులకు జ్ఞానాన్ని, అజ్ఞానాన్ని పారదోలే శక్తిని అందిస్తుందని ప్రగాఢ విశ్వాసం.